వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. జనసేనకి ఇది అంతమా ఆరంభమా? ఇటీవల విడుదలైన టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఇలా జాబితా విడుదలైందో లేదో గూట్లో నుండి బయటకు వచ్చిన పెట్ట కోసం ఎదురు చూస్తున్న రాబందుల్లా కొందరు జనసేన అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలా కొంతమంది నాయకులు ఎదురు చూస్తున్న చూపులకు సమాధానంగా జనసేన టీడీపీ అభ్యర్థుల జాబితా రానే వచ్చింది. అలా వచ్చిందో లేదో ఇలా వీళ్ళు ఎలా రెచ్చిపోయారో ఒకసారి చూద్దాం. ముందుగా పొలిటికల్ సెన్సేషన్ కేఏ పాల్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతాం? కొత్త సబ్జెక్టా ఇది? పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడుపోతాడని 100 సార్లు చెప్పారు. హర్రామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గారు లేదు 50-60 సీట్లు ఇవ్వాలి, సీఎం పోస్టు 2.5 సంవత్సరాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేష్ను కాదని దత్తపుత్రుడికి 100 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి? కాపులు బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు? ఈరోజు 94 సీట్లు టీడీపీ ప్రకటించింది. బీసీలకేది ప్రథమ స్థానం ఉందా? 60% ఉన్న బీసీలకు కానీ 27% ఉన్న కాపులకు కానీ. అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా మనం 27% ఉన్నాం, బీసీలారా మనం 55% ఉన్నాం, బడుగు బలహీన వర్గాలారా మనం 90% ఉన్నాం. మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్తో ఉంటారా, చంద్రబాబు నాయుడుతో ఉంటారా? తేల్చుకోండి. లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. 7569441275. ఈ దొత్తులకు, ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు, పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ, వైసీపీ, జనసేన నుండి బయటికి రండి. ఏ చిన్న పార్టీలకి ఓటేయకండి, చేల్చకండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. రాష్ట్ర రక్షకులుగా, దేశ రక్షకులుగా మారండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కలిసి పోరాడదాం, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం. ఇది చూసిన జనసేన కార్యకర్తలు, అభిమానులు అసలు నీ పార్టీలో నీకైనా సీటు ఉందా అని సెటర్లు వేస్తున్నారు సోషల్ మీడియా వేదిక చేసుకుని. మరి మన సంబరాల అంబటి రాంబాబు గారు కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా. అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం, అందుకని 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది. అబ్బా, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారా చెప్పు, ఇక అనుమానం లేకుండా ఆ తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. విన్నారా అంబటి రాంబాబు గారు ఎలా రెచ్చిపోయారో? ఎందుకు వీళ్ళందరి దృష్టి జనసేనపై ఇంతలా ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. సీట్లు సరిపోకపోతే బాధపడాల్సింది పవన్ కళ్యాణ్, ఎక్కువ సీట్లు ఇస్తే బాధపడాల్సింది చంద్రబాబు. ఇచ్చునుడు బాగానే ఉన్నాడు, పుచ్చుకునుడు బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళ మధ్యలో దొరవేంటో అర్థం కావట్లేదు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తలబాదుకుంటున్నారు. ఇక ఇది ఎలా ఉంటే మన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గారు ఏమైనా తక్కువ? పవన్ కళ్యాణ్పై ఎప్పుడు ఎలా విరుచుకుపడాలో అని ఆలోచిస్తూ దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటారేమో, కానీ వచ్చిన ఈ అవకాశాన్ని ఎంత చక్కగా వినియోగించుకున్నారో చూద్దాం. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు,
ఓట్ షేరింగ్ అన్నాడు. కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు, మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చూసారుగా వీళ్ళందరూ ఎలా రెచ్చిపోతున్నారో జనసేన టీడీపీ ఉమ్మడి జాబితాపై. మరి చూడాలి ఇకపై ఇంకెంతమంది బయటకు వచ్చి ఈ లిస్టుపై వ్యాఖ్యలు చేస్తారు. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.